హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మరో 6000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో 6000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఆయన విమర్శించారు. చదువుకున్న విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని స్థాపించామని జేఎన్టీయూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ న్యూస్, తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్త కేబీల ద్వారా దేశవ్యాప్తంగా 82,000 మంది విద్యార్థులకు పైగా ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించనున్నారు. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. 85 కొత్త కేవీల ఏర్పాట్లు, ఇప్పటికే ఉన్న ఒక కేవీ విస్తరణకు 2025-26 నుంచి 8 ఏళ్ల కాలానికి 5,872.08 కోట్ల రూపాయలు, 2024-25 నుంచి 5 ఏళ్ల కాలానికి 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు 2,359.82 కోట్ల రూపాయల నిధులను అవసరమవుతున్నాయని కేబినెట్ అంచనా వేసింది. నెక్స్ట్ న్యూస్, గ్రూప్ 1 యథాతథం, నోటిఫికేషన్ రద్దు కుదరదు, తేల్చి చెప్పిన సుప్రీం ధర్మాసనం. పరీక్షల నిర్వహణలో కోట్ల జోక్యం అనవసరమని వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రిలిమ్స్లో 14 తప్పులున్నాయని పిటిషన్లో అభ్యర్థులు పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని ఈ క్రమంలో అభ్యర్థులు హైకోర్టును కోరారు. అభ్యర్థులు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అభ్యర్థులు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసనం పిటిషనర్లు మెయిన్స్కు క్వాలిఫై కానందున వాయిదా అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోట్ల జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కోట్ల జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన పరీక్షా ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలో వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబుల పత్రాల మూల్యాంకనం మొదలుపెట్టారు. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనను పూర్తి చేయనున్నారు. ఇందుకు 3 నెలల సమయం పడుతుందని కమిషన్ భావిస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు ఎంపికైతే ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షకు హాజరయ్యారు. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.